రాజోలు రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తుందని చెప్పడంతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కార్యకర్తలు. బొడ్డు వెంకట రమణ చౌదరి, గొల్లపల్లి సూర్యారావు అనుచరులు ఆఫీసు ఎదుట నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. కార్యకర్తలకు సర్ది చెప్పారు పార్టీ పెద్దలు. రాజోలు రాజానగరం నేతలు అచ్చెన్నాయుడుతో భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా ఆ 2 స్థానాలను జనసేనకు కేటాయించామని కార్యకర్తలకు నచ్చజెప్పారు ఆయన. రాజోలు రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తుందని చెప్పడంతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్. అక్షయ, ప్రధానంగా టీడీపీ జనసేన మధ్య సీట్లకు పంచాయతీ వ్యవహారానికి సంబంధించిన ఇష్యూ ఎప్పుడైతే ఓ కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుందో అప్పటి నుంచి కూడా అటు తెలుగుదేశం పార్టీలోను ఇటు జనసేనలో కూడా కొద్దిగా స్థానికంగా సీట్లను ఆశిస్తున్న ఆశావహులు ఎవరైతే ఉన్నారో అక్కడ అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఆందోళన మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మండపేట, అరకు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని జనసేన పార్టీ కార్యాలయంలో మండపేట నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు ఆ టికెట్ ని ఆశిస్తున్న లీలా కృష్ణ ఆందోళన వ్యక్తం చేయడంతో దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ కూడా 2 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేస్తామని ప్రకటించారు. అందులో రాజోలు, రాజానగరం ఈ 2 నియోజకవర్గాలను పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద పడినట్టుగా కనిపిస్తోంది. ఇవాళ టీడీపీ కార్యాలయానికి రాజోలు, రాజానగరం ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా తామకే టికెట్ కేటాయించాలి, పొత్తుల్లో భాగంగా ఆ నియోజకవర్గాలను జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొంత నినాదాలు చేసిన పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కేడర్ వైపు నుంచి కనిపించింది. ఇటుగా గొల్లపల్లి సూర్యారావు రాజోలు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు, ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే రాజానగరం నియోజకవర్గం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ 2 టికెట్లను ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్న వీళ్ళిద్దరు కూడా ఆశిస్తున్న నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో పార్టీ కార్యాలయానికి ఆ నేతలకు సంబంధించిన అనుచరులు వచ్చి కొంత ఆందోళన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఉన్న అచ్చెన్నాయుడు వాళ్ళకి సర్ది చెప్పిన పరిస్థితి. వాళ్ళతో ఇక్కడికి వచ్చిన కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది ముఖ్యులతో అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. భేటీ అయ్యి పొత్తుల్లో భాగంగా కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి ఉంది. పరిస్థితిని పార్టీ కేడర్ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సహకరించిన పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలోని ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తోనూ జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కొన్ని సీట్లను ప్రత్యేకంగా అటు ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని సీట్లను తెలుగుదేశం పార్టీ కేడర్ త్యాగాలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ 2 సీట్లను పవన్ కళ్యాణ్ జనసేనకు కేటాయించినట్లుగా అచ్చెన్నాయుడు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన కేడర్కు నచ్చజెప్పి అటు బొడ్డు వెంకటరమణ చౌదరి, మరొక వైపు గొల్లపల్లి సూర్యారావు ఎవరైతే ఈ 2 టికెట్లను టీడీపీ తరపు నుంచి ఆశిస్తున్నారో వాళ్ళిద్దరితోనూ చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఎటువంటి ఆందోళన చెందొద్దు, వాళ్ళకి సంబంధించిన సేవలను పూర్తి స్థాయిలో పార్టీ వినియోగించుకుంటుంది, వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత తగ్గించకుండా పార్టీ చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే చంద్రబాబు వీళ్ళిద్దరితోనూ మాట్లాడతారని చెప్పి పంపించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో టిక్కెట్లకు సంబంధించిన కసరత్తు ఇటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో కొంత క్షేత్రస్థాయి నుంచి కూడా కొంత ఒత్తిడి తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాల మీద కనపడుతున్న పరిస్థితి ఉంది. అక్షయ, పిఎంఆర్ అంటే ఈ వ్యవహారం సర్దుమణిగినట్టే అంటారా? ప్రస్తుతానికైతే వాళ్ళు అచ్చెన్నాయుడుతో భేటీ అయిన తర్వాత కొంత సొద్దుమణిగి ఆయన ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్ కూడా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితో కూడా ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. పార్టీ అధినాయకత్వం కూడా అచ్చెన్నాయుడు అలాగే ఇతర పెద్దలు కూడా ఆ 2 నియోజకవర్గాలు బొడ్డు వెంకటరమణ చౌదరి, మరొకవైపు గొల్లపల్లి సూర్యారావుతో కూడా సంప్రదింపులు జరిపి ఇక్కడ ఆందోళన చేయడం సరికాదు, తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్న సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత కేడర్ కూడా అచ్చెన్నాయుడుతో భేటీ అయిన తర్వాత కొంత కేడర్ కూడా సమాధాన పడినట్లుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించిన వాడు కూడా పార్టీ కార్యాలయాన్ని వీడి వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్లిపోయారు.